వైసీపీ అధినేత జగన్ రూట్ మార్చారా? గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన విధానాన్ని తాను ఫాలో కాబోతున్నారా? వైసీపీ బలోపేతానికి ఇదే సరైన నిర్ణయమని జగన్ డిసైడ్ అయ్యారా? ఇంతకీ గతంలో రాజశేఖర్ రెడ్డి ఏ ఫార్ములాను అమలు చేశారో ఇప్పుడు ఆ ఫార్ములా జగన్ విషయంలోనూ పనిచేస్తుందా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రూట్ మార్చినట్టు తెలుస్తుంది. ఇన్నాళ్ళు పార్టీ నేతల జంపింగ్ తో పరేషాన్ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పుడు జనంలోకి వెళ్లేందుకు డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. జనవరి 3వ వారంలో వైఎస్ జగన్ జనాల్లోకి రాబోతున్నట్టు సమాచారం. ప్రతి నియోజకవర్గంలో 2 రోజుల పాటు సమీక్ష నిర్వహించనున్న జగన్ కేడర్ కు పూర్తి భరోసా ఇస్తారని తెలుస్తుంది. మొత్తం 26 జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన ఉండనున్నట్టు సమాచారం. అయితే జగన్ జిల్లాల టూరుపై సొంత పార్టీ లీడర్లు కేడర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికైనా జగన్ ఇంట్లో నుంచి బయటకు వచ్చినందుకు తెగ సంబరపడిపోతున్నట్టు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ ఎక్కువ సమయం బెంగళూరులోనే గడుపుతున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనే భయంతో పక్క రాష్ట్రానికి మకం మార్చారు. ఒకవేళ పార్టీ నేతలు సమావేశం కావాల్సి వస్తే వారిని బెంగళూరు పిలిపించుకొని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయాక అనేక మంది లీడర్లు అధికార పార్టీలో చేరిపోయారు. పలువురు మాజీ మంత్రులు, అప్పట్లో నిత్యం జగన్ చుట్టూ తిరిగిన మంత్రులు సైతం జగనన్నను వదిలేసి అధికార పార్టీకి దగ్గరయ్యారు. అయితే నేతల జంపింగ్లపై ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న జగన్ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరింత నష్టం జరుగుతుందనే అంచనాకు వచ్చారట. అందుకే ఆయన నేరుగా మరోసారి జనంలోకి వెళ్లేందుకు డిసైడ్ అయినట్టు సమాచారం. గతంలో 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన జగన్ ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. అనంతరం 5 ఏళ్లు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. కానీ 5 ఏళ్లు గడవగానే జగన్ ముఖ్యమంత్రి పదవి కోల్పోవలసి వచ్చింది. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా జగన్ కూడా మారినట్టే కనిపిస్తుంది. ఇక మీదట వైసీపీ బలోపేతం కోసం సామాన్య కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు తాడేపల్లిలోనూ తనను కలిసేందుకు వచ్చిన వారిని నేరుగా కలవనున్నారట. మొత్తంగా గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగా అపాయింట్మెంట్ తో పని లేకుండా నేతలను కలిసేందుకు డిసైడ్ అయినట్టు సమాచారం. దీనికి సంబంధించి ఏర్పాట్లు సైతం జరుగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా జగన్ అనూహ్య నిర్ణయాలు చూసి సొంత పార్టీ లీడర్లే షాక్ అవుతున్నట్టు తెలిసింది. చూడాలి మరి జగన్ సంచలన నిర్ణయంతో వైసీపీకి కలిసొస్తుందా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి.